హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి 7 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక్కొక్క వారం ఒక్కొక్క టాపిక్ తీసుకొని వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మన ఇళ్లలో ఎంతమంది ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ సే 3 to 4 పీపుల్, వైఫ్, హస్బెండ్ అండ్ 1 or 2 కిడ్స్. మరి ఒక్క ఫ్యామిలీలో ఎంతమంది 100% హెల్తీగా ఉంటున్నారు? ఎటువంటి కంప్లైంట్ లేకుండా, లైక్ ఏ మెడిసిన్ తీసుకోకుండా, ట్యాబ్లెట్స్ ఆర్ టానిక్స్, ఎనీ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎంతమంది ఉంటున్నారు? ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోండి. ఎస్, ఐ బెట్ 95% ఫ్యామిలీస్కి ఏదో ఒక హెల్త్ ఇష్యూ కానీ లేకపోతే ఎనీ ప్రాబ్లం కానీ ఉంటూనే ఉంటుంది. మరి వీటి నుంచి బయటపడడానికి మన ఫస్ట్ హ్యాబిట్ ఏంటనేది చూద్దామా? ముందుగా ఈ కప్ని మనం క్లీన్ చేద్దాం. దీనికి కొంచెం డర్ట్ అంటుంది కదా, కొంచెం మరకల్లా అంటాయి కదా, ఫస్ట్ దాన్ని క్లీన్ చేద్దాం. ఎంత చేసినా పోవట్లేదే, కొంచెం గట్టిగా ట్రై చేద్దామా? అయినా కూడా పోవట్లా. అరే, మరక లోపల నుంచి అంటుందే, బయట కాదు. ఇప్పుడు చూడండి, గాన్. సో ఈ గ్లాస్లో మరక లోపల ఎట్లా ఉందో మన శరీరంలో కూడా ఫస్ట్ మనం లోపల నుంచి క్లీన్ చేయాలి. కీప్ ఏ హెల్దీ బాడీ విత్ ఇన్ అంటారు. అంటే మనం ఎంతసేపు కూడా నేను ఇందాక చేసినట్టు బయట క్లీన్ చేసేసి మన ఆరోగ్యంగా ఎందుకు లేము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మరక లోపల నుంచి వెళ్ళి క్లీన్ చేస్తే ఎంత క్లీన్గా అయిందో, అదేవిధంగా మనం మన బాడీ లోపల నుంచి క్లీన్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే మనకు ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. సో మన ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి కీప్ ఏ క్లీన్ బాడీ విత్ ఇన్. అంటే ఇందులో మన డైజెషన్, స్కిన్ క్వాలిటీ, ఎనర్జీ లెవెల్స్, మూడ్ లెవెల్స్, క్లారిటీ ఆఫ్ థాట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్, హూ ఈస్ ద బెస్ట్ హీలర్ ఇన్ దిస్ వరల్డ్? అంటే ఈ ప్రపంచంలో బెస్ట్ హీలర్ అనేది ఎవరు? కేరళ ట్రీట్మెంట్సా, హిమాలయంలో దొరికే హెర్బ్సా, లేదా ఇంకేమైనా మ్యాజిక్ ఆర్ మంత్రాసా? ఆలోచించండి. ఓకే, బెస్ట్ హీలర్ ఎక్కడా లేరు, మన లోపలే ఉంది. దాని పేరే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మన శరీరంలో అసలైన హీలర్. మరి ఈ ప్రాణశక్తి ఎక్కడ దొరుకుతుంది? అమెజాన్లో, లేదా హెరిటేజ్ ఆర్ నీలగిరీస్ షాప్లో? ఏ షాప్లో కూడా దొరకదు. ప్రాణశక్తి కేవలం ధ్యానం చేస్తే మాత్రమే దొరుకుతుంది. అండ్ ధ్యానం ఎంతసేపు చేయాలి? మినిమం అయితే ఎవరేజ్ ఎంత అయితే అంతసేపు చేయాలి, లేదు అంటే అంతకన్నా ఎక్కువ చేసినా కూడా మంచిది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బయటికి వెళ్తున్నప్పుడు మన సెల్ ఫోన్ 100% ఛార్జ్ పెట్టుకుంటాం. 100% ఛార్జింగ్ ఉంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? అదే 50% అయితే, 10% అయితే? సో ఒక సెల్ ఫోన్కే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే, మరి మన బాడీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. మరి దాని సంగతి ఏంటి? సో అందరూ ఖచ్చితంగా ధ్యానం చేయడం వల్ల మనకి ఏంటి యూస్ అంటే, ఈ ధ్యానం చేయడం వల్ల మనకి ప్రాణశక్తి ఆటోమేటిక్గా రావడం మొదలవుతుంది. అండ్ ఇందాక మనం చెప్పినట్టుగా గ్లాస్కి మనం బయట అయితే చేయగలుగుతాం, లోపల కనిపిస్తుంది కాబట్టి టిష్యూతో క్లీన్ చేస్తాను నేను. కానీ మన శరీరం లోపల ఎలా క్లీన్ చేస్తాము? దానికి ఈ ప్రాణశక్తి హెల్ప్ అవుతుంది. బికాస్ మనకి బయట ఏదైనా దెబ్బ తగిలితే ఏదైనా క్రీమ్ రాసుకుంటాం, లేదా ఏదైనా మందు వేసుకుంటాం, సరిపోతుంది. మరి లోపల క్లీనింగ్ సంగతి ఏంటి? ఆ లోపల క్లెన్జింగ్ దానికోసమే ఈ ప్రాణశక్తి అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మన ఈటింగ్ హ్యాబిట్స్ గురించి చూద్దాం. యూజువల్గా మనం డిన్నర్ ఎన్నింటికి తింటాం? 8, 8:30 ఆర్ 9 కూడా అవుతుంటుంది ఒక్కొక్కసారి. కానీ ఐడియల్లీ మనం ఎన్నింటికి తినాలి? బిఫోర్ సన్సెట్. అవునండి, ఎందుకంటే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కొంత ఫైర్ అనేది కావాలి. ఆ ఫైర్ అనేది డైరెక్ట్గా సన్కి రిలేట్ అయి ఉంటుంది. సూర్యుడు ఉన్నప్పుడు కనుక తింటే మన డైజెషన్ బాగుంటుంది అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. కానీ మనం ఏం చేస్తాం? 6 o'clock ఆ టైంకి వేడివేడిగా బజ్జీలు, పునుగులు, చాట్లు, పానీపూరి, బజ్జీ మసాలా, సమోసా అండ్ పఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ఎండింగ్. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ, అంటే అకేషనల్గా నెలకి 1 2 సార్లు అయితే పర్వాలేదు. కానీ అదే అలవాటుగా ఎవ్రీడే మనం లేట్గా కనుక డిన్నర్ తింటూ ఉంటే మన చేతులారా డిసీజెస్ని వెల్కమ్ చెప్పిన వాళ్ళం అవుతాం. రెండవది, 6 o'clock ఆర్ 6:30 ఐడియల్లీ మేము తినలేము, వర్క్లో ఉంటాం, లేదంటే ఏదన్నా మనకి పనుల్లో ఉంటాము అనుకుంటే కనుక అట్లీస్ట్ 7 or 7:30 డెడ్లైన్ పెట్టుకొని ఎవ్రీడే మన ఇంట్లో ఉన్నప్పుడు తిన్నా చాలు. మనమేం చేస్తాం? ఇంట్లో ఉన్నప్పుడంతా నెగ్లెక్ట్ చేసి
బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మనం చూపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. నేను 7కి తింటా, 6:30కి తింటా, అట్లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఫంక్షన్స్, ఎమర్జెన్సీస్, ట్రావెలింగ్ ఇలాంటి ఎక్సెప్షన్స్ని పక్కన పెడితే మన రోజువారీ ఇంట్లో అట్లీస్ట్ ట్రై చేయగా ఏదో ఒక రోజు మనం ఆ ప్లాన్కి అనేది స్టిక్ ఆన్ అవ్వగలుగుతాం. ఈ ఎర్లీగా తినడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ప్రాసెస్కి మనకు ఒక 3 or 2 hours టైం అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 7:30కి తినేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా మన డైజెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ 3 నుంచి 6 or 3 నుంచి 7 వరకు మనకి క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటి లాభం అని అడగచ్చు. ఎస్, మనకి నిద్ర బాగా పడుతుంది అండ్ నెక్స్ట్ డే పొద్దున్న లేచిన తర్వాత మనం ఎనర్జెటిక్గా లేస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు అందరూ తింటున్నాం, పడుకుంటున్నాం అంటారు, కానీ లేచిన తర్వాత ఎంతమంది ఎనర్జెటిక్గా లేస్తున్నారు? సగానికి సగం మందికి లెథర్జీగా ఉంటుంది, లేకపోతే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. బికాస్ మన తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎనర్జీ అంతా అయిపోతుంది, ఇంకా మనకి ఫ్రెష్నెస్ అనేది ఉండదు కదా. సో దానికోసం మనం ఎర్లీగా డిన్నర్ అనేది చేయాలి. లాస్ట్గా మనకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఎప్పట్లాగా మన లైఫ్ స్టైల్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకుంటూ ఇలాగే మందులు వేసుకుంటూ జీవితాన్ని గడిపేయడం, లేదా రెండోది కొంచెం కష్టమైనా సరే ఈ కొత్త హ్యాబిట్ని ట్రై చేసి మెడిసిన్ ఫ్రీ మరియు డిసీజ్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అండ్ మన ఆరోగ్యాన్ని కంప్లీట్గా మన చేతుల్లోకి తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఒక్కసారి కమిట్ అయితే మీ మాట మీరే వినకూడదు. సో ట్రై చేయండి ఈ హ్యాబిట్ని అండ్ రిజల్ట్స్ నాతోటి షేర్ చేసుకోండి. బికాజ్ నేను మీతో పాటు ఈ జర్నీలో ఉన్నాను కాబట్టి. సో అదండి ఇవాళ టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.